నమస్తే, వెల్కమ్ టు డాక్టర్ సలహా. ఈ రోజు మనం ప్రముఖ ఆర్థోపెడిక్ డాక్టర్ గారి సలహాలను సూచనలను తెలుసుకుందాం. ప్రస్తుతం మనతో ఉన్నారు నెల్లూరు నగరంలోని జీకే మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ నందు వైద్య సేవలు అందిస్తున్న ప్రముఖ కేళ్ల మార్పిడి శస్త్రచికిత్సా నిపుణులు డాక్టర్ డి గోపాలకృష్ణయ్య ఎంఎస్ ఆర్థో గారు. ఈ రోజు మన డాక్టర్ సలహా కార్యక్రమంలో మోకాళ్ళ నొప్పులకు గల ముఖ్య కారణాలు ఏమిటి, ఏ వయసులో మోకాళ్ళ నొప్పులు వస్తుంది, మోకాలు అరుగుదలలో వివిధ స్టేజీలు ఏమిటి, మోకాళ్ళ నొప్పులకు గల వివిధ చికిత్సా విధానాలు ఏమిటి, ప్లాస్మా థెరపీ అంటే ఏమిటి, ప్లాస్మా థెరపీ వలన పూర్తిగా నొప్పి తగ్గుతుందా, మళ్ళీ నార్మల్ గా అవుతుందా, మోకాళ్ళ నొప్పులు రాకుండా నివారణ, తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏంటి అనే దాని గురించి ఈరోజు డాక్టర్ గారిని అడిగి తెలుసుకుందాం వారి మాటల్లో. నమస్కారం అండి. శివాబి మీడియా ప్రేక్షకులందరికీ నమస్కారము. నేను డాక్టర్ టి గోపాలకృష్ణయ్య, కీళ్ళు, ఎముకలు మరియు వెన్నెముక శస్త్రచికిత్స డాక్టర్ని. గత 14 సంవత్సరాలుగా నేను నెల్లూరులో కీళ్ళు, ఎముకలు మరియు వెన్నెముక వైద్య సంబంధించి సేవలు అందిస్తున్నాను. ప్రస్తుతం మనం జీకే స్పెషాలిటీ హాస్పిటల్ నందు మా సర్వీసెస్ 24/7 ఎమర్జెన్సీ ఫ్రాక్చర్ కేసులు, అత్యాధునిక పద్ధతిలో మోకాళ్ళ మార్పిడి చికిత్సా విధానాలు మరియు వెన్నెముక సంబంధించిన అన్ని వ్యాధులు ట్రీట్ చేస్తున్నాము. ఈరోజు మన శివాబి ప్రేక్షకులందరికీ అందరూ ఎక్కువగా బాధపడే మోకాళ్ళ నొప్పులు గురించి, మోకాళ్ళ నొప్పులకి గల వివిధ కారణాల గురించి, వాటికి ప్రస్తుతం ఉన్న నూతన శస్త్రచికిత్సా విధానాలు, నూతన వైద్య పద్ధతుల గురించి మీతో పంచుకుందామని మీ ముందుకు వచ్చాను. నమస్తే డాక్టర్ గారు, మోకాళ్ళ నొప్పులకు గల ముఖ్యమైన కారణాలు ఏంటి మరియు మోకాళ్ళ నొప్పులు ఏ వయసులో వస్తుంది? మొదటిగా మోకాళ్ళ నొప్పులకి గల వివిధ కారణాలు, అంటే మోకాళ్ళ నొప్పులు కారణాలు బట్టి చూస్తే వయసును బట్టి ఉంటుంది. మనం కామన్గా 50-55 ఏళ్ళ తర్వాత వయసు రీత్యా మోకాళ్ళ అరుగుదల వస్తుంది. సో కొందరికి 60 ఏళ్ళకు కూడా రావచ్చు, కొందరికి 65 ఏళ్ళకు కూడా రావచ్చు. జనరల్గా 55 ఏళ్ళ తర్వాత స్టార్ట్ అవుతుంది. ఇది వయసు రీత్యా వచ్చే మోకాళ్ళ అరుగుదల. కానీ ఈ మధ్యకాలంలో మనకు 40-45 ఏళ్ళ వయసు నుంచే ఈ మోకాళ్ళ అరుగుదలతో బాధపడే వాళ్ళని చాలామందిని చూస్తున్నాము. డాక్టర్ గారు, చిన్న వయసులో మోకాళ్ళ నొప్పులకు గల కారణాలు ఏంటి? ఇలా చిన్న వయసులో మోకాళ్ళ అరుగుదల కారణాలు, ఒకటి అధిక బరువు, సరైన ఎక్సర్సైజ్ చేయకపోవడం వల్ల చిన్న వయసులో కూడా మోకాళ్ళ నొప్పులు మొదలవుతున్నాయి. సో ఈ మోకాళ్ళ నొప్పుల్ని డీజనరేటివ్ అంటే ఆస్టియోఆర్థరైటిస్ అంటాం. అలా కాకుండా 10 ఏళ్ళ వయసు, 20 ఏళ్ళ వయసులో, 25-30 ఏళ్ళ వయసుకు కూడా మోకాళ్ళ నొప్పులు వస్తాయి. వాటికి ముఖ్య కారణం ఏంటంటే రొమటాయిడ్ ఆర్థరైటిస్ అంటాం. అంటే మన తెలుగులో కీళ్ళవాతం అని కూడా అంటారు. ఇది ఒక రకంగా కొంచెం అరుదైన జబ్బు అయినప్పటికీ కూడా ఎర్లీగా దాన్ని మనం గుర్తించగలిగితే దానికి మంచి చికిత్సా విధానాలు ఉన్నాయి. మోకాళ్ళు పూర్తిగా డ్యామేజ్ కాకుండా మనం కాపాడుకోగలము. ఎక్కువగా నడవటం వల్ల, ఎక్కువగా పనిచేయటం వల్ల మోకాళ్ళు అరిగిపోతాయా డాక్టర్ గారు? మోకాళ్ళు నడిస్తే మంచిది. మోకాళ్ళు త్వరగా అరిగేదానికి ముఖ్య కారణం ఒకటి వచ్చి, చాలామంది నడకని, అంటే నడిచే అవకాశం లేక సిటీస్లో మెట్లు ఎక్కడం దిగడం చేస్తూ ఉంటారు. కానీ మెట్లు ఎక్కడం దిగడం వల్ల మోకాళ్ళు త్వరగా అరుగుతాయి. అలాగే అనీవెన్ సర్ఫేస్లు నడవడం వల్ల కూడా మోకాళ్ళు త్వరగా అరిగే అవకాశం ఉంటుంది. ఇంకోటి 45-50 ఏళ్ళ తర్వాత ట్రెడ్మిల్ మీద రన్నింగ్ చేయడం కన్నా ట్రెడ్మిల్ మీద వాకింగ్ చేయడం మంచిది. సో రన్నింగ్ చేసినప్పుడు కూడా గ్రౌండ్ ఫోర్సెస్ ఎక్కువ జాయింట్ మీద పడడం వల్ల మోకాళ్ళు అరిగే అవకాశం ఉంటుంది. డాక్టర్ గారు, మోకాలు అరుగుదలలో వివిధ స్టేజీలు ఏంటి? మోకాళ్ళ అరుగుదలలో జనరల్గా 4 స్టేజీలు ఉంటాయి. సో ఇది యాక్చువల్గా నార్మల్ మోకాలు.
ఈ బ్లూగా ఉండేదంతా మనకి కార్టిలేజ్ అంటాము. ఆ కార్టిలేజ్ అనేది ఒక కుషన్ లాగా పనిచేస్తుంది. సో మొదటి స్టేజ్లో ఏమవుతుందంటే మనకి ఓన్లీ ఒక పక్క మాత్రమే కార్టిలేజ్ కొంత భాగమే డ్యామేజ్ అవుతుంది, దాన్ని మొదటి స్టేజ్ అంటాము. రెండో స్టేజ్లో మోకాలు రెండు పక్కల డ్యామేజ్ అవుతుంది, కొంచెం ఎక్స్ట్రా బోన్స్ ఫామ్ అవుతాయి. మూడో స్టేజ్లో ఏమవుతుందంటే పూర్తిగా డ్యామేజ్ అవుతున్నాయి రెండు మోకాళ్ళు, మొత్తం కార్టిలేజ్ అంతా పోతుంది. దాంతోపాటు నాలుగో స్టేజ్లో మోకాలు ఇలా బెండ్ అయిపోతుంది, దాన్ని మనకి దొడ్డి కాళ్ళని కూడా అంటాం. సో వయసు పెరిగే కొద్దీ ఆ మోకాళ్ళు బెండ్ వచ్చేస్తాయి, దాన్ని నాలుగో స్టేజ్ అంటాం. మోకాళ్ళ నొప్పులకు గల వివిధ చికిత్సా విధానాలు ఏంటి? ఆపరేషన్ లేకుండా నివారించగలమా డాక్టర్ గారు? సో మోకాళ్ళ నొప్పులకి చికిత్సా విధానము మనకి స్టేజ్ని బట్టి ఉంటుంది. సో మొదటి స్టేజ్ ఉంటుంది. సో మొదటి స్టేజ్లో ఒకవేళ వచ్చినప్పటికి కూడా ఫస్ట్ లైఫ్ స్టైల్ మోడిఫికేషన్ అంటాం. లైఫ్ స్టైల్ మోడిఫికేషన్ అంటే ఏంటంటే ముఖ్యంగా వెయిట్ బరువు తగ్గమని చెప్తాము, రెగ్యులర్ ఎక్సర్సైజు, తర్వాత ఇండియన్ టాయిలెట్ అంటే మనం గొంతు కూర్చుంటాము కదా, పద్మాసనము, వజ్రాసనం ఇవి వేసుకున్నప్పుడు మోకాలు జాయింట్ మీద ఎక్కువ ప్రెషర్ పడి కార్టిలేజ్ అరిగే అవకాశం ఉంటుంది. కాబట్టి మెట్లు ఎక్కడం దిగడం తగ్గించుకొని పద్మాసనము, వజ్రాసనము, ఇండియన్ టాయిలెట్ అవాయిడ్ చేసుకొని వెస్ట్రన్ టాయిలెట్ వాడుకోవాలి. వీటితో పాటు రెగ్యులర్గా వాకింగ్ కానీ సైక్లింగ్ కానీ లేదంటే మేము సూచించిన ఎక్సర్సైజ్ చేస్తే మోకాళ్ళ అరుగుదలని మనం పూర్తిగా ఆపలేకపోయినా నివారించగలం, అంటే ఫాస్ట్గా అరగకుండా మనం ఆపగలం. డాక్టర్ గారు, మోకాళ్ళ నొప్పులకు ప్లాస్మా థెరపీ అంటే ఏమిటి? ఇప్పుడు మనం ఎక్కడ టీవీలో చూసినా పేపర్లో చూసినా చాలామంది ప్లాస్మా థెరపీ గురించి యాడ్లు చాలా వస్తున్నాయి. చాలామంది కూడా మమ్మల్ని ప్లాస్మా థెరపీ గురించి అడుగుతూ ఉంటారు. సో జనరల్గా ప్లాస్మా థెరపీ అంటే దాన్ని పిఆర్పి ఇంజెక్షన్ అంటాం, ప్లేట్లెట్ రిచ్ ప్లాస్మా అంటాం. సో ఈ పిఆర్పి మన శరీరంలో చాలా వివిధ రకాల జబ్బులకి వాడుతుంటారు. లైక్ ఇప్పుడు వెంట్రుకలు త్వరగా ఊడిపోయిన వాళ్ళకి ప్లాస్మా థెరపీ ఇస్తారు. అదేవిధంగా మోకాళ్ళలో కూడా ప్లాస్మా థెరపీ ఉపయోగపడుతుంది. కానీ ఏ స్టేజ్లో ఉపయోగపడుతుంది అనేది చాలా ఇంపార్టెంట్. చాలామంది ప్లాస్మా థెరపీ ఉపయోగపడుతున్నాయి 4వ స్టేజ్ అడ్వాన్స్ స్టేజ్లో పోయినప్పుడు ఆల్రెడీ మోకాలు బెండ్ అయి ఉంటుంది కాబట్టి ఆ స్టేజ్లో ప్లాస్మా థెరపీ ఉపయోగపడదు. సో ప్లాస్మా థెరపీ ముఖ్యంగా మనకి 2వ స్టేజ్ 3వ స్టేజ్ అరుగుదల ఉన్న వాళ్ళలో ఉపయోగపడుతుంది. ప్లాస్మా థెరపీ ఎప్పుడు చేయించుకోవచ్చు డాక్టర్ గారు? ప్లాస్మా థెరపీ మనం లైఫ్ స్టైల్ మోడిఫికేషన్ చేసుకొని సింపుల్ నొప్పి బిళ్ళలు వాడుకొని ఫిజియోథెరపీ ఎక్సర్సైజ్ చేసి తగ్గనప్పుడు రోజు మార్చి రోజు నొప్పి బిళ్ళ వేసుకోవాల్సి వచ్చి మోకాళ్ళ నొప్పులు చాలా ఇబ్బంది పెడుతున్నప్పుడు మనం ఎక్స్రే తీసి చూసుకొని మోకాళ్ళ అరుగుదల 2వ స్టేజ్ 3వ స్టేజ్లో ఉన్నప్పుడు ప్లాస్మా థెరపీ చేయించుకోవచ్చు. ప్లాస్మా థెరపీ వలన పూర్తిగా నొప్పి తగ్గుతుందా, మళ్ళీ నార్మల్గా అవుతుందా డాక్టర్ గారు? ప్లాస్మా థెరపీ వలన నొప్పి నిదానంగా తగ్గుతుంది. చాలామంది ప్లాస్మా థెరపీ చేసే నొప్పి ఎక్కువైందని వస్తారు. సో ప్లాస్మా థెరపీ ఎలా పనిచేస్తుందంటే ఇందాక నేను చూపించినట్టు మోకాలు డ్యామేజ్ అయిన కార్టిలేజ్ లాస్ అయిన పార్ట్లో మనం ఇచ్చిన ఈ ప్లేట్లెట్ రిచ్ ప్లాస్మా వెళ్ళి కొంత హీలింగ్ ప్రాసెస్ని స్టార్ట్ చేసి ప్లాస్మా థెరపీ వల్ల మనకు కార్టిలేజ్ ఫామ్ కాదు, కానీ ఒక స్మూత్ టిష్యూ ఫైబ్రస్ టిష్యూ ఫామ్ అవ్వడం వల్ల కొంత నొప్పి తగ్గుతుంది. కానీ నొప్పి పూర్తిగా తగ్గదు, కానీ ఒక 70 to 80% తగ్గుతుంది. కానీ ప్లాస్మా థెరపీ వల్ల మీకు పూర్తిగా మోకాలు నార్మల్ అవ్వదు, అంటే పూర్తిగా కార్టిలేజ్ మళ్ళీ పుట్టదు. కొంతలో ఉపయోగం అయితే ఉంటుంది, కానీ అది నార్మల్ అయితే కాదు. మీరు
ప్లాస్మా థెరపీ చేయించుకున్నప్పటికీ రెగ్యులర్ ఎక్సర్సైజు, లైఫ్ స్టైల్ మోడిఫికేషన్ చేసుకోవాల్సి వస్తుంది. డాక్టర్ గారు, ప్లాస్మా థెరపీ ఎన్నిసార్లు చేయించుకోవాలి, ఎంత కాలం పనిచేస్తుంది? ప్లాస్మా థెరపీ ఒక్క ఇంజెక్షన్ సరిపోదు. నెలకి ఒక ఇంజెక్షన్ లెక్కన 3 సార్లు ఇవ్వాల్సి వస్తుంది. 3 సార్లు ఇచ్చినప్పుడు ఆ ఇంజెక్షన్ ఈ కార్టిలేజ్ డిఫెక్ట్ని బట్టి తక్కువ, అంటే రెండో స్టేజ్లో తక్కువ కార్టిలేజ్ లాస్ ఉంటుంది కాబట్టి ఈజీగా కవర్ అవుతుంది. 3వ స్టేజ్లో ఎక్కువ కార్టిలేజ్ లాస్ అయి ఉంటుంది కాబట్టి అదంతా ఆ డిఫెక్ట్ అంతా కవర్ అయ్యేదానికి కొంత టైం పడుతుంది. జనరల్గా 3 ఇంజెక్షన్స్ వేసుకుంటే మంచిది. ప్లాస్మా థెరపీ వలన జరిగే నష్టాలు ఏమైనా ఉంటాయా డాక్టర్ గారు? ప్లాస్మా థెరపీ వలన జరిగే నష్టాలు అంటే లాభం ఉండొచ్చు, ఉండకపోవచ్చు, కానీ నష్టమైతే ఉండదు ప్లాస్మా థెరపీ వలన. కానీ ప్లాస్మా ఇంజెక్షన్ ఇచ్చేటప్పుడు ఇన్ఫెక్షన్ రాకుండా ఇవ్వగలగాలి. ఎందుకంటే పేషెంట్ యొక్క అతని రక్తమే తీసుకొని దాని నుంచి సపరేట్ చేసి ఇస్తాం కాబట్టి మేజర్ సైడ్ ఎఫెక్ట్స్ ఉండవు. కానీ ఆ ప్రాసెస్ చేసే మన బ్లడ్ తీసుకొని ఆ మిషన్లో ప్రాసెస్ చేసేటప్పుడు, తిరిగి ఇచ్చేటప్పుడు సరైన ప్రికాషన్స్ తీసుకోకుంటే మోకాల్లో చీము వచ్చి, జ్వరం వచ్చి మోకాలు డ్యామేజ్ అయ్యే అవకాశం ఉంటుంది. కాబట్టి ఆ చికిత్స విధానం జాగ్రత్త తీసుకుంటే మేజర్ నష్టం జరిగే అవకాశం ఉండదు. జిగురు ఇంజెక్షన్ ఎప్పుడు చేయించుకోవచ్చు, ఎంతకాలం పనిచేస్తుంది డాక్టర్ గారు? సో మోకాళ్ళ నొప్పులకి ఈ ప్లాస్మా థెరపీతో పాటు వివిధ రకాల ట్రీట్మెంట్స్ కూడా ఉన్నాయి. వాటిల్లో ఇంకొకటి జిగురు ఇంజెక్షన్. జిగురు ఇంజెక్షన్ అంటే మనం హైల్యూరానిక్ యాసిడ్ అంటాము. సో ఈ ప్లాస్మా థెరపీ ఎట్లా అంటే ఈ మన పిఆర్పి వెళ్ళి అక్కడ కార్టిలేజ్ డిఫెక్ట్ని దగ్గర మళ్ళీ టిష్యూ ఫామ్ చేయాలా, అలా కాకుండా ఈ జిగురు ఇంజెక్షన్ అనేది ఇన్స్టెంట్గా మనకు పనిచేస్తుంది. జనరల్గా ఇది కూడా 2వ స్టేజ్, 3వ స్టేజ్లోనే పనిచేస్తుంది. జిగురు ఇంజెక్షన్ కూడా 1 సంవత్సరం నుంచి 2 సంవత్సరాలు నొప్పి లేకుండా ఉంటుంది. జిగురు ఇంజెక్షన్ తర్వాత కూడా రెగ్యులర్ ఎక్సర్సైజ్ చేయడం చాలా ఇంపార్టెంట్. డాక్టర్ గారు, జిగురు ఇంజెక్షన్ వల్ల నష్టాలు ఏమైనా ఉంటాయా? జిగురు ఇంజెక్షన్ కూడా చాలా సేఫ్ ఇంజెక్షను. ఇది మనం ఆర్టిఫిషియల్గా జిగురు తయారు చేస్తుంటారు కాబట్టి ఓన్లీ ఎగ్ అలర్జీ ఉండే వాళ్ళకి జిగురు ఇంజెక్షన్ ఇవ్వము. మిగతా వాళ్ళు ఎవరైనా తీసుకోవచ్చు. జిగురు ఇంజెక్షన్ వల్ల కూడా మేజర్గా ఏ నష్టాలు ఉండవు. ఇప్పుడు మోకాళ్ళ అరుగుదలకి ప్లాస్మా థెరపీ, జిగురు ఇంజెక్షన్తో పాటు మూలకణాల చికిత్స కూడా ఉంది. మూలకణాల చికిత్స అంటే స్టెమ్ సెల్ థెరపీ. స్టెమ్ సెల్ థెరపీ అనేది కొంత మనకి ఇంకా రీసెర్చ్లోనే ఉంది. యాక్చువల్గా మానవ శరీరం అంతా ఒక చిన్న కణం నుంచే మొదలవుతుంది. ఈ చిన్న కణం నుంచి ఆ కణము రకరకాల కణజాలాలుగా విడిపోతుంది. అది తల్లి గర్భం నుంచి ఒక కణం నుంచి మనిషి ఫామ్ అవుతాడు. ఇప్పుడు ఈ మూలకణాల పరిశోధన కూడా స్టెమ్ సెల్స్, అదే మూలకణాలని మనం డెవలప్ చేసి మళ్ళీ కార్టిలేజ్ సెల్స్గా డివైడ్ చేసి తిరిగి ఇవ్వగలిగితే అది చాలా గొప్ప వైద్యం అవుతుంది. అది ఇంకా రీసెర్చ్లో ఉంది. బట్ స్టిల్ కొందరు పేషెంట్స్కి అది చేస్తున్నాము. అది మూలకణాల శస్త్రచికిత్స 2 విధాలుగా చేయొచ్చు. ఒకటి వచ్చి ఇంతకుముందు మన మోకాలు ఇక్కడ అరిగింది కదా, ఈ కొంచెం పార్ట్లో అరిగినప్పుడు ఇక్కడున్న కార్టిలేజ్ సెల్స్ తీసుకొని, అంటే ఇది యాక్చువల్గా మన బరువు పడని కార్టిలేజ్ పార్ట్, ఈ కార్టిలేజ్ తీసుకెళ్ళి ఇక్కడ పెడతాం అన్నమాట. దీంట్లో సేమ్ అతను ఇమీడియట్గా ఆ కార్టిలేజ్ సెల్స్ పెడతాము. కానీ తక్కువ డిఫెక్ట్ ఉన్నప్పుడు అది ఉపయోగపడుతుంది. కానీ ఎక్కువ ప్రాంతం డ్యామేజ్ అయినప్పుడు ఈ మూలకణాలని మనము ముందుగా కీహోల్ ఆపరేషన్ చేసి మూలకణాలు తీసుకొని ల్యాబ్లో మళ్ళీ కార్టిలేజెస్ గ్రోత్ చేసి తిరిగి ఆపరేషన్ చేసి ఆ మూలకణాలని మళ్ళీ అక్కడ పెడితే అవి కార్టిలేజ్ సెల్స్గా మారి నార్మల్ కార్టిలేజ్గా మారుతుంది. ఇది ఇంకా ఎక్స్పెరిమెంటల్గానే ఉంది.
బట్ కొందరు పేషెంట్లు కూడా చేస్తున్నాము. రిజల్ట్స్ కోసం ఇంకా 1-2 సంవత్సరాల్లో వైద్యం ఇంకా ముందుకి వెళ్ళొచ్చు. మనం తినే ఆహారం వల్ల మోకాళ్ళలో జిగురు ఏర్పడుతుందా డాక్టర్ గారు? చాలామంది అడుగుతూ ఉంటారు, మోకాళ్ళలో మనం తినే ఆహారం వల్ల కూడా జిగురు వస్తుందా అని. చాలామంది యాక్చువల్గా చింతగింజల పొడి, బెండకాయలు, బీరకాయలు తింటాం జిగురు వస్తుంది కదా అని అంటారు. యాక్చువల్గా జిగురు అనేది మనకి అర్థమయ్యే భాషలో జిగురు అంటాము. యాక్చువల్గా జిగురు అంటే ఏముండదు, అక్కడ కాట్లేజ్ ఉంటుంది. సో మీకు అర్థం కావాలని జిగురు అంటాము. కాబట్టి బెండకాయలు జిగురు ఉంటుంది, జిగురు వస్తుంది అనేది కరెక్ట్ కాదు. కొందరు ఆయుర్వేదం పరంగా కొన్ని రకాల వైద్యం కూడా వాడుతుంటారు. బట్ ఏదేమైనప్పటికీ ఈ బెండకాయ జిగురు అనేది ఒక అపోహ మాత్రమే. బరువు తగ్గడం అనేది చాలా ముఖ్యము. మంచిగా కాయగూరలు, ఆకుకూరలు తింటే ఆరోగ్యానికి ఓవరాల్గా మంచిది. బట్ మోకాళ్ళలో డాక్టర్ గారు, ప్లాస్మా థెరపీతో ఆపరేషన్ నివారించగలమా? ప్లాస్మా థెరపీతో మనం ఆపరేషన్ నివారించగలమని చాలామంది అడుగుతుంటారు. యాక్చువల్గా ఆపరేషన్కి ప్లాస్మా థెరపీ చేసేది డిఫరెంట్ స్టేజెస్. ప్లాస్మా థెరపీ మనకి 2వ స్టేజ్, 3వ స్టేజ్లో మాత్రమే ఉపయోగపడుతుంది. ఆపరేషన్ 4వ స్టేజ్లో చేస్తాము. కాబట్టి ఆపరేషన్ అవసరమైన పేషెంట్ వెళ్ళి ప్లాస్మా థెరపీ చేసుకుంటే ఉపయోగం ఉండదు. చాలామంది ఆశగా హైదరాబాద్కి వెళ్ళి ఒక 20,000, 30,000 ఖర్చు పెట్టుకుంటారు. ఏది 4వ స్టేజ్లో ఇక్కడ మేము ఏదైనా ఆపరేషన్ చెప్తే యాడ్లో ఆపరేషన్ లేకుండా నా మోకాళ్ళ నొప్పులు మటుమాయమని యాడ్ చూసి ఆశగా వెళ్తారు. సో ఎవరైనా మనిషిని ఆపరేషన్ అంటే అందరికీ భయం ఉంటుంది. కానీ ఆపరేషన్ అవసరమైన పేషెంట్కి, అంటే మోకాళ్ళ అరుగుదల 4వ స్టేజ్లో వచ్చేసి మోకాళ్ళు బెండ్ వచ్చిన పేషెంట్కి ప్లాస్మా థెరపీ ఉపయోగపడదు. కానీ చాలామంది ఆశగా వెళ్తుంటారు, ఆపరేషన్ లేకుండా మనకి నొప్పి తగ్గుతుందని ఆశ ఎవరికైనా ఉంటుంది. కానీ ప్లాస్మా థెరపీ ఉపయోగపడుతుంది. కాబట్టి ఎర్లీ స్టేజ్లో ప్లాస్మా థెరపీ తీసుకుంటే ఆపరేషన్ చేసుకోవాల్సిన అవసరాన్ని మనం లేట్ చేసుకోవచ్చు, లేదా ఆపరేషన్ రాకుండా ఆపుకోగలము. అంతేగాని అడ్వాన్స్ స్టేజ్లో వెళ్ళి మోకాళ్ళ ఆపరేషన్ అవసరమైన పేషెంట్కి ప్లాస్మా థెరపీ చేయించుకోవడం అనేది అది అనవసరం, అంటే ఉపయోగపడదు. ప్లాస్మా థెరపీ చేయించుకోవాలంటే ఎంత సమయం పడుతుంది? 2 కాళ్ళకి ఒకేసారి చేయించుకోవచ్చా డాక్టర్ గారు? ప్లాస్మా థెరపీ మనం చేయించుకోవాలనుకున్నప్పుడు మొదటగా పేషెంట్ యొక్క శరీరం నుంచి ఒక 20 ml బ్లడ్ తీసుకుంటాము. ఆ బ్లడ్ ప్రాసెస్ మిషన్లో తీసుకొని ప్లేట్లెట్ రిచ్ ప్లాస్మా అంటాం. సో దాన్ని ఒక సెంట్రిఫ్యూజ్లో ఒక సపరేట్ పరికరం ఉంటుంది. దాంట్లో సెంట్రిఫ్యూజ్ చేసుకొని ఈ ప్లాస్మాని సపరేట్ చేసుకొని దాన్ని ప్రాసెస్ చేసి మళ్ళీ మోకాళ్ళు ఇవ్వడం జరుగుతుంది. ఈ ప్రాసెస్ అంతా జరిగేదానికి ఒక 2 నుంచి మనకి 3 గంటలు టైం పడుతుంది. సో అది వన్స్ మనకి అది ప్రాసెస్ ల్యాబ్లో పూర్తయ్యాక స్టెరైల్ ప్రికాషన్స్లోనే మళ్ళీ మోకాల్లోకి ఈ ప్లాస్మా ఇంజెక్షన్ ఇవ్వడం జరుగుతుంది. సో జనరల్గా ఈ 2 నుంచి 3 గంటల సమయం పడుతుంది. ప్లాస్మా ఇంజెక్షన్ మనం 2 కాళ్ళకి ఒకేసారి కూడా ఇవ్వచ్చు, ఇబ్బంది ఏముండదు. డాక్టర్ గారు, ప్లాస్మా థెరపీ మనకు నెల్లూరులో అందుబాటులో ఉందా? ప్లాస్మా థెరపీ కోసము మనం మెట్రో సిటీస్ కూడా వెళ్ళాల్సిన అవసరం లేదు. మన నెల్లూరులో కూడా ప్లాస్మా థెరపీ అందుబాటులో ఉంది. చాలామంది డాక్టర్లు చేస్తున్నారు. మన జీకే స్పెషాలిటీ హాస్పిటల్ నందు కూడా ప్లాస్మా థెరపీ అందుబాటులో ఉంది. మోకాళ్ళ మార్పిడి ఆపరేషన్ ఎప్పుడు చేస్తారు డాక్టర్ గారు? మోకాళ్ళ మార్పిడి ఎప్పుడు చేస్తారంటే బాగా మోకాళ్ళ నొప్పులు ఎక్కువైపోయి
కాళ్ళు బెండ్ వచ్చి మనం ఫస్ట్ వివిధ రకాల వైద్యులన్నీ ప్రయత్నం చేశాక, అంటే నొప్పి బిళ్ళలు, ఫిజియోథెరపీ, ఎక్సర్సైజులు, జిగురు ఇంజక్షన్లు ఇవన్నీ చేశాక కూడా నొప్పి తగ్గనప్పుడు మోకాళ్ళ మార్పిడి అనేది ఒక మంచి వైద్య సౌకర్యము. మనకి యాక్చువల్గా 2010 టు 2020 ఒక డెకేడ్ ఆఫ్ బోన్ అండ్ జాయింట్ డెకేడ్ అంటారు. అంటే అంత అడ్వాన్సెస్ వచ్చాయి. మోకాళ్ళ మార్పిడి అనేది ఒక అద్భుతమైన శస్త్రచికిత్స విధానం. ఎందుకంటే చాలామంది ఒకప్పుడు మోకాళ్ళ నొప్పుల వల్ల నడవలేక మంచాన ఉండే వాళ్ళందరూ ఆ వయసులో చాలా సంతోషంగా నడుస్తారు. చాలామంది యాక్చువల్గా బీపీ, షుగర్ ఇవన్నీ ఉంటాయి, మాకు ఆపరేషన్ చేసుకుంటే భయం అంటారు. కానీ యాక్చువల్గా బీపీ, షుగర్ కంట్రోల్ రావాలంటే వాళ్ళు వాకింగ్ చేయాలి. వాకింగ్ చేయాలంటే మోకాళ్ళ నొప్పులు చేయలేమంటారు. మరి అలా కాబట్టి మోకాళ్ళ నొప్పులు ఉన్నప్పుడు ధైర్యంగా ముందుకెళ్ళి ఈ మిగతా చికిత్సా విధానాలన్నీ పనిచేయనప్పుడు మోకాళ్ళ మార్పిడి చేసుకుంటే మీరు మళ్ళీ తిరిగి నడవచ్చు. ఈ తిరిగి నడవడం వల్ల బీపీ, షుగరు మిగతావన్నీ కంట్రోల్ వస్తాయి. కాబట్టి మంచి లైఫ్ స్టైలు, బాగా నడవాలనుకునే వాళ్ళకి మోకాళ్ళ మార్పిడి అనేది ఒక అద్భుతమైన శస్త్రచికిత్సా విధానం. డాక్టర్ గారు, మోకాళ్ళ మార్పిడి ఆపరేషన్లో గల వివిధ రకాలేంటి? 3 రకాల ఆపరేషన్లు ఉంటాయి. సో ఎర్లీగా అంటే కొందరికి జిగురు ఇంజక్షన్, ప్లాస్మా ఇంజక్షన్ పనిచేయనప్పుడు ఆర్థ్రోస్కోపీ అంటే కీహోల్ ఆపరేషన్ చేసి ఎక్కడైతే కార్టిలేజ్ లాస్ ఉందో దాని వరకు కొంత రిపేర్ చేసి లోపల వాషర్లు ఏదన్నా చిరిగిపోయి ఉంటే వాటిని రిపేర్ చేయొచ్చు. ఇది జనరల్గా కీహోల్ ఆపరేషను 2వ స్టేజ్, 3వ స్టేజ్లో ఉపయోగపడుతుంది. ఇంకొక ఆపరేషన్ ఎట్లా అంటే పూర్తి మోకాలు కాకుండా పార్షియల్గా యూనికాండైలర్ నీ అంటాం. అంటే మనకు మోకాల్లో 2 కంపార్ట్మెంట్లు ఉంటాయి. ఒక కంపార్ట్మెంటే బాగా డ్యామేజ్ అయిన వాళ్ళకి యూనికాండైలర్ నీ రీప్లేస్మెంట్ అంటాం. పూర్తి మోకాలు కాకుండా కొంచెం మోకాలు చేస్తాం. 3వ శస్త్రచికిత్స పూర్తి మోకాళ్ళ మార్పిడి, అంటే మోకాళ్ళు మొత్తం మార్పిడి. మోకాళ్ళు తీసి మనకి కొత్త జాయింట్ పెడతాము. ఈ మోకాళ్ళ మార్పిడిలో మనం 2 కంపార్ట్మెంట్లు మార్చడం వల్ల మోకాళ్ళు వంకర చక్కగా రావడము, పూర్తిగా నొప్పి తగ్గడము, నడక పెరగడము ఉంటుంది. ఆపరేషన్లో వాడే ఇంప్లాంట్స్ గురించి వివరించండి డాక్టర్ గారు. మోకాళ్ళ ఆపరేషన్లో ఇప్పుడు ప్రజెంట్ ఉన్న ఇంప్లాంట్స్లో మనకి టైటానియం, కోబాల్ట్ క్రోమ్ జాయింట్స్, దాంతోపాటు గోల్డ్ జాయింట్ అంటాము, ఇది మాలిబ్డినం కోటెడ్ జాయింట్, ఆక్సినియం జాయింట్, ఇట్లా డిఫరెంట్ మెటల్స్తో చేసిన జాయింట్లు ఉన్నాయి. జనరల్గా ఇంప్లాంట్స్తో పాటు ఆపరేషన్ చేయడం అనే విధానమే ముఖ్యము. మనకి ఆపరేషన్ మోకాల్ని ఎంత బాగా బ్యాలెన్స్ చేసి ఖచ్చితంగా జాయింట్ పెట్టగలిగితే ప్రజెంట్ ఉన్న స్టడీస్ ప్రకారము మెటల్ ఏది వాడినప్పటికీ దాని లైఫ్ స్పాన్ సర్జరీని బట్టి ఉంటుంది, సర్జరీని బట్టి పేషెంట్ని బట్టి ఉంటుంది. జనరల్గా 20 నుంచి 25 ఏళ్ళ వరకు ఈ మోకాళ్ళ మార్పిడి తర్వాత మనకి ఇబ్బంది లేకుండా ఉంటుంది. గోల్డ్ జాయింటు, ఆక్సినియం జాయింట్లు ఇవి చేసినప్పుడు ఒక 4-5 ఇయర్స్ ఎక్స్ట్రా లైఫ్ వచ్చే అవకాశం ఉంది. కానీ కొందరికి మెటల్ అలర్జీ ఉన్న వాళ్ళకి ఈ గోల్డ్ జాయింట్ ఉపయోగపడుతుంది. యాక్చువల్ గోల్డ్ జాయింట్ ఇండికేషన్ మెటల్ అలర్జీ ఉన్నప్పుడు ఈ మాలిబ్డినం కోటెడ్ జాయింట్ వేసుకుంటే మెటల్ అలర్జీ తక్కువగా ఉంటుంది. సో మెటల్ అలర్జీని ఎలా గుర్తిస్తామంటే ఎవరైనా లేడీస్ ఇట్లా చైన్స్ వేసుకున్నప్పుడు ఇక్కడ అలర్జీ వస్తూ ఉంటుంది వాళ్ళకి, గోల్డ్ చైన్స్. మనకి ఏదైనా రింగ్స్ పెట్టుకున్నప్పుడు కూడా కొంచెం ఇరిటేషన్ ఉంటుంది. ఆ విధంగా మనం మెటల్ అలర్జీని గుర్తించవచ్చు. ఆపరేషన్ చేశాక ఎప్పుడు నడవచ్చు డాక్టర్ గారు? ఆపరేషన్ చేశాక మనం జీకే స్పెషాలిటీ హాస్పిటల్ అందు ఫాస్ట్ ట్రాక్ నీ రీప్లేస్మెంట్ అని చేస్తాము. దీంట్లో చిన్న కోతతో ఆపరేషన్ చేయడం వలన మనం ఆపరేషన్ చేసిన పక్క రోజే పేషెంట్ నడిపిస్తాము. 2వ రోజు నుంచి మెట్లు ఎక్కడం, మెట్లు దిగడం చేయించగలము. హాస్పిటల్లో ఉన్నప్పుడే ఫిజియోథెరపీ చేసి మోకాలు 90 డిగ్రీల వరకు వంచి బాగా నడిపించి నాకే ఇంటికి పంపిస్తాము. సో జనరల్గా
మోకాలు లోపల ఏదైనా మానాలేమో అప్పుడే నడవాలనే అపోహ కూడా ఉంటుంది. మోకాలు ఆపరేషన్ చేశాక 2వ రోజు నుంచే టాయిలెట్కి వెళ్ళొచ్చు. చాలామంది టాయిలెట్కి కూడా బెడ్ మీద వెళ్ళాలనే భయంతో కూడా చేయించుకోరు. అట్లా ఏమి ఉండదు. మోకాళ్ళు ఆపరేషన్ చేశాక వెంటనే పక్క రోజు నుంచే నడవచ్చు. డాక్టర్ గారు, మోకాళ్ళ నొప్పులు రాకుండా తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏంటి? మోకాళ్ళ నొప్పులు రాకుండా నివారణ మార్గాలు చాలా మంచిది. మనం ఫస్ట్లో చెప్పుకున్నట్టే మోస్ట్ ఇంపార్టెంట్ ఆ బిఎంఐని ఆ లెవెల్లో మనం పెట్టుకోగలిగితే, మన హైట్ తగ్గట్టుగా వెయిట్ తగ్గించుకొని దాంతోపాటు రెగ్యులర్గా ఎక్సర్సైజు, వాకింగ్, సైక్లింగ్ ఇవి చేసుకుంటే మోకాళ్ళ అరుగుదల ఎర్లీగా రాకుండా మనం నివారించుకోగలం. దానితో పాటు సపోజ్ చిన్న వయసులో కీళ్ళవాతము, రుమటాయిడ్ ఆర్థరైటిస్ వచ్చినప్పుడు దానికి తగ్గ వైద్యం తీసుకొని మోకాళ్ళ అరుగుదల త్వరగా రాకుండా చూసుకోవచ్చు. ఈ అవకాశం ఇచ్చినందుకు శివాబి ఛానల్ వారికి నా ధన్యవాదాలు. నమస్కారం. చూశారు కదండి, మోకాళ్ళ నొప్పులకు గల ముఖ్యమైన కారణాలు మరియు మోకాళ్ళ నొప్పులు ఏ వయసులో వస్తుంది, మోకాళ్ళ నొప్పులకు ప్లాస్మా థెరపీ అంటే ఏమిటి, మోకాళ్ళ మార్పిడి ఆపరేషన్ ఎప్పుడు చేస్తారు, మోకాళ్ళ నొప్పులు రాకుండా నివారణ తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏంటి అనే దాని గురించి ఈ రోజు తెలుసుకున్నాం. ఇవాళ డాక్టర్ సలహా కార్యక్రమం ఇంతటితో ముగిస్తూ రేపు మరొక వైద్య నిపుణుల ద్వారా వారి సలహాలను, సూచనలను తెలుసుకుందాం. ఈ కార్యక్రమం ప్రతిరోజు మీ శివాబి న్యూస్ ఛానల్ నంబర్ 17 నందు ఉదయం 8:30 తిరిగి మధ్యాహ్నం 2:30 మరియు రాత్రి 9:30 ప్రసారమగును. యువర్స్ భారతి.